ఈ వారం దాదాపుగా శనివారం దాకా ఈ వారం అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వారం ఉంటుంది. ఇంగ్లీష్ కాలమానం ప్రకారం అయితే మనకి సోమవారం నుంచి కొత్త వారం బిగిన్ అవుతుంది. శనివారం దాకా ఆదివారం దాకా వారం ముగిసినట్టు, లేదా ఆదివారంతో ప్రారంభమై శనివారంతో ముగిసినట్టు ఇంగ్లీష్ కాలమానం ప్రకారం. తెలుగు కాలమానం ప్రకారం ఉండేటటువంటి అంటే ఈవెన్ మనకి ఏడాది అంటే కూడా జనవరిలో ప్రారంభమై డిసెంబర్ దాకా ఉంటుంది. డిసెంబర్ 31 లాస్ట్ డేట్, మళ్ళీ జనవరి 1 ఇది. తెలుగు కాలమానం ప్రకారం అయితే ఈ వారం లాస్ట్ మంత్ అన్నమాట, అంటే ఈ చివరి నెల తెలుగు మాసం ప్రకారం చివరి వారం ఇది. ఈ నెల 29తో మనకి ఒక ఏడాది పూర్తయిపోతుంది. తెలుగు మాసం పూర్తవుతుంది, క్రోధినామ సంవత్సరం పూర్తవుతుంది ఈ ఏడాది. కాబట్టి ఈ లెక్కన ఈ నెల 29 మనకి చివరి వారం తెలుగు వాళ్ళకి. రేపు ఆదివారం నుండి ఉగాది కారణంగా మనమంతా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం. విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెడతాం. విశ్వావసు నామ సంవత్సరం. కాబట్టి మనం ఇట్లాంటి కనీసం ఇలాంటప్పుడు మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది.